లూషాపూర్లో వాటర్ అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అప్పుడైతే మంచిగా కేసీఆర్ ఉన్నప్పుడైతే రోజు ఒక 2 రోజులకు ఒకసారి ఇచ్చినా కూడా ఎక్కువ గంట ఇచ్చేది, మంచి ఫుల్ ఉండేది. నీళ్ళు అనేది ఒక్కరోజు ట్యాంకర్ దగ్గర కాదు, వాళ్ళ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే రోజు 2 రోజులు, ఒక రోజుకు తప్పితే ఒక రోజు ఇస్తున్నాడు కాబట్టి ఆయన 40 నిమిషాలు అంటున్నాడు, 40 నిమిషాలు అయితే ఇవ్వట్లేదు, 30 నిమిషాలు ఇస్తున్నాడు. 4 ఫ్యామిలీలు ఉన్నప్పుడు ఆ 4 ఫ్యామిలీలో 5 నిమిషాలు పట్టుకున్నా కూడా రోజు బిందెలు తీసుకొని కొట్టుకోవాల్సి వస్తుంది. అది వారానికి ఇచ్చినా ఒక వారం రోజులను కొట్టుకుంటుంటాం, కానీ ఇప్పుడైతే ఒకనాడు తప్పించి ఒకనాడు కొట్టుకోవాల్సి వస్తుంది. రోజు అపార్ట్మెంట్లో గొడవలే తప్ప ఇంకోటి ఉండలేదు. వీడు చేసే పనులు ఇట్లా ఉంటుంది. అందుకే మాకు శిరీష మేడం దగ్గర కూడా ఒక రోజు వెళ్ళేసిన, ఆమె కూడా రెస్పాన్స్ అయితే ఇస్తాం మేడం, చేస్తాం మేడం అంటుంది, కానీ ఇంతవరకు రెస్పాన్స్ అవుతుంది. ఇప్పుడు వాటర్ రిపే లైన్లో కూడా ఎక్కువ రోజు ఇప్పుడు ఒకనాడు తప్పకున్నాడు అయితే నేనైతే రోజు 5 సార్లు ఫోన్ చేస్తాను. చేసినా కూడా పాపం వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళనైతే ఏం అనలేకపోతున్నాం. మనం కూడా అక్కడ వస్తేనే వాళ్ళు వదులుతారు. వాళ్ళైనా మేడం వదులుతాం చేస్తామంటారు, కానీ వదలట్లేదు. ఇంతవరకు ఏం లేవు, వాటర్ అయితే లేదు. అదైతే చాలా ప్రాబ్లం అవుతుంది. స్కీమ్లు అంటావా, వాడు చెప్పిన స్కీమ్లు అయితే ఏవి అన్ని బ్రోకర్కి స్కీమ్లు ఇచ్చిండు, బ్రోకర్ పనులే చేస్తున్నాడు. అంతకుమించి ఏ స్కీములు లేవు. కళ్యాణ లక్ష్మి లేదు, పింఛను లేవు, ఏది లేదు. ఇంతవరకు ఇందిరా మిల్లులు అంటుంటే అది ఏం చేసింది అయితే ఇంతవరకు అంతే బ్రోకర్స్. అది కూడా చెప్పడానికి చూడడానికి ఫోటోలు చూపుతా. అది ఏదంటే ఏదో ఆ గ్రూప్లో ఉన్న ఆర్పీలో పట్టుకుంటున్నాడు, వాళ్ళతో ఏదో చేపిస్తున్నాడు, పిచ్చోళ్ళని చేసినట్టు చేసేస్తున్నాడు. కానీ అంతకుమించి అయితే ఇంతవరకు అయితే ఏది ఇందిరా మిల్లు లేదు, ఏది లేదు ఇంతవరకు అయితే. రుణమాఫీలు అంటావా ఊర్లలో, అది ఇంకా మరీ ఘోరం ఇంకా అది కూడా.